అందులో ఆయన చీఫ్ మినిస్టర్. ఆయన క్యాబినెట్లోనే ఒక వ్యక్తికి ప్రైవేట్ స్కూల్స్ ఉండడం వల్ల ఫ్రీ ఎడ్యుకేషన్ మీరు ఇవ్వకూడదు అంటాడు ఆయన. నేను అనంతపురం నారాయణ స్కూల్లో ఏం జరిగిందో మనందరం చూసాం. 10-11 సంవత్సరాల ఉన్న కుర్రాడికి క్లాస్ మధ్యలో బయటకు వచ్చి అలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫ్రీగా చదివిస్తున్న స్కూల్ కాదు కదా అది, ఫీజు లక్షల్లో ఉంటుంది. ఇన్ఫాక్ట్ నేను జేపీ గారితో పాడ్కాస్ట్ చేసినప్పుడు ఆయన సూట్గా ఒక క్వశ్చన్ అడిగాను నేను. క్లాస్ రూమ్స్ లో మందలుగా స్టూడెంట్స్ ని కూర్చోబెట్టి బట్టి కొట్టించి ఎగ్జామ్ రాయిపించే స్కూళ్లలో పెద్ద ఇండ్ల నుంచి వచ్చే వాళ్ళు చదివించారు. వాళ్ళకి డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి. హోలిస్టిక్ లెర్నింగ్ అంటారు, ఐబీ కరికులం అంటారు. పిల్లల చదువుల్లో ఆనందాన్ని, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ని అన్నింటినీ సమపాలనలో పెట్టి పిల్లలకి ఇస్తారు. వాళ్ళు ఫీజు సంవత్సరానికి 20 లక్షలు 25 లక్షలు ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే ఉంటుందో ఫీజు ఫ్రీగా ఎక్కడైతే ఉండాలో గత 35 సంవత్సరాలుగా ప్రజలకు దాని మీద నమ్మకం పోయింది. బిలో పోవర్టీ లైన్ లో ఉండే వాళ్ళు తప్పితే ఎవరు అక్కడ చదివించట్లేదు. ఈ మధ్యలో ఉండే స్కూల్స్ ఉంటాయి చూసారా, ప్రైవేట్ స్కూల్స్ అనే ముసుగులో 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఫీజు ఆ జోన్లో ఉండే స్కూల్స్లో మీ పిల్లలతో జేఈ రాయిపిస్తాను, నీట్లో ర్యాంక్ కొట్టిస్తామని చెప్పి ఊళ్ళల్లో రైతులు ఉంటారు, లేదా మెడికల్ షాప్ పెట్టుకున్న అతను ఉంటాడు. నెలాఖరైతే వచ్చే నెల జీతం కోసం వెయిట్ చేయాలి. అలాంటి అతను అప్పులు చేసి పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేపిస్తుంటే ర్యాంకులు కొట్టామని ఫ్లెక్సీలు వేయించాలి, ఎంత వీలైతే అంత చదివించాలి. ఎటువంటి హోలిస్టిక్ లెర్నింగ్ లేకుండా అనే పేరుతో పిల్లల ప్రాణాలు పోతున్నాయని మీలో ఎంతమందికి తెలుసు? 1991లో ప్రైవేటైజేషన్ ఆఫ్ స్కూల్స్ జరిగిన తర్వాత ఎనీ ప్రైవేట్ స్కూల్, అది 25 లక్షలు ఫీజు తీసుకునే స్కూల్ అవని, 2 లక్షలు ఫీజు తీసుకునే స్కూల్ అవని, ఇట్ హ్యాస్ టు బి నాన్ ప్రాఫిట్. అంటే వాళ్ళు ఏవైతే ఫీజులు తీసుకుంటున్నారో దాంట్లో ₹1 కూడా ప్రాఫిట్ లోకి వెళ్ళకూడదు. ఎంత తీసుకుంటున్నారో అంత స్కూల్ మీద ఖర్చు పెట్టాలి. అంటే పిల్లల దగ్గర వాళ్ళు ఏదైతే ఫీజులు తీసుకుంటున్నారో అందులో ₹1 కూడా స్వలాభం కోసం ఖర్చు పెట్టకూడదు. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860, ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1882, ఏ ప్రైవేట్ స్కూల్ అయినా ఈ 2 యాక్ట్ల కింద రిజిస్టర్ చేయించుకోవాలి. అంటే దాని అర్థం దాని లీగల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ టు బి నాన్ ప్రాఫిట్. ఇన్ఫాక్ట్ ఇలాంటి స్కూల్స్ నాన్ ప్రాఫిట్ అవ్వడం వల్ల గవర్నమెంట్ ఇలాంటి స్కూల్స్ కి ఏదైనా ల్యాండ్స్ ఇచ్చేటప్పుడు సబ్సిడైజ్డ్ రేట్స్ కి ఇస్తుంది. అంటే రెగ్యులర్ గా వెళ్లే ప్రైస్ కన్నా చాలా తక్కువకి. వాళ్ళు పెట్టే కండిషనే మీరు ప్రాఫిట్ కి పనిచేయకూడదని. బట్ రియాలిటీ ఏంటి? మన కాలేజ్ లో ఎక్కువ టికెట్లు తెగాలి, ఎక్కువ స్టూడెంట్స్ రావాలి, ఎక్కువ ఫ్లెక్సీలు పడాలి, అందులో ఎక్కువ ర్యాంకులు ఉండాలి, స్తోమతకు మించి ట్యూషన్ ఫీజులు పెట్టామా, బుక్స్, యూనిఫామ్లు, పెన్లు, పెన్స్ అని చెప్పి ఆ భారం కూడా వేసామా, ఇవన్నీ చాలా బస్సు, ఫుడ్, కేటరింగ్ అని చెప్పి అవి కంపల్సరీ చేసి తల్లిదండ్రుల జేబులో డబ్బులు ఉండడం పక్కన పెట్టండి, వాళ్ళు అప్పులు పాలు అయ్యేలా చేస్తున్నారు. నిన్న అనంతపురం నారాయణలో జరిగిన ఇన్సిడెంట్ లాంటివి చాలా జరిగాయి. దాని మీద గొంతు ఎండిపోయేలా మనం మాట్లాడాం కూడా. బట్ అలా మాట్లాడడం కన్నా ఒక కన్స్ట్రక్టివ్ సొల్యూషన్ ఇవ్వడం బెటర్ అనిపించింది. ఈ వీడియోలో నేను అదే చేస్తాను. గవర్నమెంట్ స్కూల్లో చేరడానికి హై డిమాండ్ ఉండి ఒకవేళ అలాంటి గవర్నమెంట్ స్కూల్లో సీట్లు అయిపోయిన తర్వాత మాత్రమే జనాలు ప్రైవేట్ స్కూల్ వంక తిరిగే రోజులు మళ్ళీ మనకి రావాలి. అక్కడ కూడా హోలిస్టిక్ లెర్నింగ్ ఉండాలి. అలా జరగాలంటే డిస్కషన్ ఒక్కటే కాదు, ఒక బ్లూ ప్రింట్ ఉండాలి. దాని గురించి ఇవాళ వీడియోలో నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ వీడియో అందరికీ, పిల్లలు ఎవరైనా ఉంటే మీ తల్లిదండ్రులకు చూపించండి. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. ఏ రిఫార్మ్ కావాలన్నా, ఏ చేంజ్ కావాలన్నా మన చేతిలోకి తెచ్చుకోవాలి. వీ నీడ్ టు బీ ద చేంజ్ వీ నీడ్ టు బీ. వీ నీడ్ టు బీ ద చేంజ్ వీ వాంట్ టు బీ. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి రోజు ఒకటి వస్తుంది. మిమ్మల్ని ఆలోచింప చేసేది, మీ లైఫ్ ని ఒక పాజిటివ్ డైరెక్షన్ లోకి మార్చేది. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, నా వీడియో మిస్ అవ్వకుండా వస్తుంది. డన్. డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చేస్తున్నాం. ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఎప్పుడైనా ప్రైమరీగా స్టేట్ గవర్నమెంట్ అండర్లోకే వస్తుంది. సో ప్రతి స్టేట్ గవర్నమెంట్, నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి మన 2 స్టేట్ గవర్నమెంట్స్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ ఫస్ట్ అసలు గుర్తించాలి. మనం ఒక్క జనరేషన్ ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయగలిగితే, ఒకటే జనరేషన్ అంటే 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. గవర్నమెంట్ స్కూల్ అంటే పేదవాళ్ళకి మాత్రమే కాదు, అందరికీ కరెక్ట్ అయిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా అనే మైండ్ సెట్ లో మనం ఫస్ట్ స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్స్ మారుతుంటాయి. 5-5 సంవత్సరాలకి ఎలక్షన్స్ జరుగుతుంటాయి. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాకుండా కలెక్టివ్ గా మనకు కాన్షియన్స్ ఉంటే ఏ గవర్నమెంట్ వచ్చినా 15 సంవత్సరాల్లో మన గవర్నమెంట్ స్కూల్స్ రూపురేఖలు మార్చాలి అనే కామన్ గోల్ ఉండగలిగితే, మ్యూచువల్ టాలరెన్స్ ఉండగలిగితే, అపోజిషన్ ఫోర్బేరెన్స్ ఉండగలిగితే సగం యుద్ధం గెలిచేసినట్టే. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇలాంటిది చాలా రీసెంట్ గా జరిగింది, నాకు బాగా నచ్చింది కూడా. మన పొలిటీషియన్స్ అందరూ అలా ఉండగలిగితే గ్రేట్ అనిపించింది. కళ్యాణ్ గారు రీసెంట్ గా జెడ్పీ హై స్కూల్కి వెళ్ళారు. గవర్నమెంట్ స్కూల్ అది. అందులో ఉన్న బెంచ్లో స్కూల్ ప్రాపర్టీస్ అన్ని చూసి అది ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన పని అయినా కూడా ఆయన మెచ్చుకున్నారు. దట్స్ ఎ గుడ్ స్టార్ట్. సో ఇలా ఒక గవర్నమెంట్ చేసిన మంచి పనిని దాన్ని మెచ్చుకోవడమే కాకుండా మనం దాన్ని కంటిన్యూ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగితే అదొక చినుకు మాత్రమే. బట్ చినుకు కలిసి ఒక తుఫాన్ అవ్వగలుగుతుంది. ఇకపోతే రెండోది కరెక్ట్ ఫండ్స్ వెళ్ళాలి. మనం ఎంత మాట్లాడినా కూడా, ఎడ్యుకేషన్ బాగుండాలని మనసులో ఎంత అనుకున్నా కూడా దానికి కరెక్ట్ అయిన ఫైనాన్సెస్, ఫండ్స్ వెళ్ళకపోతే అది ఇక్కడే ఉండిపోతుంది, రియాలిటీలోకి వెళ్ళదు. అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ దీన్ని ఒక వెల్ఫేర్ స్కీమ్ కింద చూస్తుంటారు. ఏ గవర్నమెంట్ అయినా దీన్ని వెల్ఫేర్ స్కీమ్ లా చూడకూడదు. పిల్లలకి చదువు చెప్పడం వెల్ఫేర్ ఎట్లా అవుతుంది? వాళ్ళు మన ఫ్యూచర్, మన హ్యూమన్ రిసోర్సెస్. రేపు ఆ బిడ్డ నేర్చుకుని చదువుతూ 2 విషయాలు జరుగుతాయి. తన ఫ్యామిలీ మొత్తాన్ని పోవర్టీ నుంచి బయటికి తీసుకొస్తాడు. బిలో పోవర్టీ లైన్ లో ఉంటే మిడిల్ క్లాస్ కి వస్తాడు. మిడిల్ క్లాస్ లో ఉంటే అప్పర్ మిడిల్ క్లాస్ కి వెళ్తాడు. బట్ కరెక్ట్ అయిన వెల్ ఫండెడ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే, వెల్ ఫండెడ్ అంటే ఫండ్స్ ఎక్కడికి వెళ్తాయంటే ప్రైవేట్ స్కూల్స్ తో పోటీ పడదాం. ఒక కొత్తగా కట్టే ప్రైవేట్ స్కూల్ కి సబ్సిడీ ఇవ్వడం కన్నా అదే డబ్బులు మన గవర్నమెంట్ స్కూల్ మీద పెడదాం. మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ని ప్రైవేట్ స్కూల్స్ తో పోటీ పడేలా చేద్దాం. అది కల కాదు. 1990s ముందు ఇదే నిజం. ఎప్పుడైతే లిబరలైజేషన్ వచ్చిందో అప్పుడే కదా ప్రైవేట్ స్కూల్స్ వచ్చాయి మన దగ్గరికి. దానికన్నా ముందు అంతే గవర్నమెంట్ స్కూల్సే కదా. అవునా కాదా? మరి
కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీలు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, డాక్టర్లు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే కదా. మనకి 2 జనరేషన్ వెనక్కి వెళ్ళి అడగండి, మీ తల్లిదండ్రులను అడగండి, వాళ్ళు ఎక్కడ చదివారు? వాళ్ళు అక్కడ చదివే కదా ఇక్కడ ఉండగలిగారు. కొత్తగా ఏం మారింది అంటే ప్రైవేట్ స్కూల్స్ వస్తే గవర్నమెంట్ స్కూల్స్ పక్కన పెట్టేయాలా? అంటే నిరుపేదలకి, దిగువ మధ్య తరగతిలో ఉండే వాళ్ళకి, బిలో పోవర్టీ లైన్ లో ఉండే వాళ్ళకి చదువు అవసరం లేదనుకుంటున్నారా? అందరికైనా వాళ్ళకి ఎక్కువ అవసరం. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఎకనామిక్ స్టేట్ అని అధిగమించి పిల్లలు చదవగలగాలి. అలా పెట్టాలి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను ఇది మాట్లాడుతుంటే జేపీ గారు నాతో అన్నమాట ఒకటి గుర్తొచ్చింది నాకు. గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లల్ని డిజిటల్ క్లాక్ కాకుండా ఎనలాగ్ క్లాక్ చూపించి టైం అడిగితే 95% ఆఫ్ ద పీపుల్ చెప్పలేకపోతున్నారంట. 95%. సో ఇమీడియట్ గా మనం చేయాల్సింది గవర్నమెంట్ స్కూల్స్ ని బెటర్ చేయాలంటే ఒక మిషన్ లాంచ్ చేయాలి. క్లాస్ 8, 9, 10, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఈ పిల్లలందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ మళ్ళీ ఫండమెంటల్స్ నేర్పించాలి. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఏదైతే నేర్చుకోలేదో వాళ్ళకి మళ్ళీ మనం నేర్పించాలి. వాళ్ళకి ఎంత పెద్ద వయసు వచ్చినా కూడా వాళ్ళకి బేసిక్స్ కరెక్ట్ గా లేకపోతే కొత్తగా మనం వాళ్ళకి ఏమీ నేర్పించలేం. స్కిల్ బేస్డ్ డెవలప్మెంట్ ఇవ్వలేం, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వలేం. సో అలాంటి స్కీమ్ ఒకటి పెట్టాలి ఖచ్చితంగా. ఢిల్లీలో ఇలాంటి స్కీమ్ ఒకటి పెట్టారు, మిషన్ బునియాద్ అని. ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ లో ఇలా ఇది వరకు పిల్లలు నేర్చుకోలేదని చెప్పి మనీష్ సిసోడియా గారు అప్పటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఢిల్లీకి 10వ తరగతి పిల్లలకు కూడా ఫండమెంటల్స్ నేర్పించడం మొదలు పెట్టారు. एजुकेशन का एकमात्र पर्पस अगर कुछ है तो वो है कि बच्चा खुशी की जिंदगी जी सके, खुशहाल जिंदगी जी सके. इससे ज्यादा चाहिए क्या बच्चे को? ఇంకొక ఇంపార్టెంట్ మాట మనం మనసిప్పి మాడేసుకుందాం. మనం ప్రైవేట్ స్కూల్లో ఫీజులు తీసుకున్నప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడైనా వాళ్ళకి ర్యాంకులు అవి చూపించాలని చెప్పి లోపల నుంచి ఒక ఫ్లో అది ఉండదు కదా, బ్యానర్లు కొట్టాలి, ఫ్లెక్సీలు వేయాలని చెప్పి. సో ప్రతి గవర్నమెంట్ స్కూల్కి అంటే మనకి, నేను ఎప్పుడో విషయాన్ని నమ్ముతా, ప్రతి సిటిజన్ గవర్నమెంటే. గవర్నమెంట్ అంటే ఎవరు? రూలింగ్ పార్టీయా, అపోజిషన్ పార్టీయా? రూలింగ్లో ఉండే పార్టీ అపోజిషన్లోకి వెళ్తే అపోజిషన్లో ఉండే పార్టీ రూలింగ్లోకి వస్తుంది. బట్ కాన్స్టెంట్గా ఉండేది మనమే ఇక్కడ లోకల్, మనమే ఇక్కడ గవర్నమెంట్. సో మన గవర్నమెంట్ స్కూల్స్ మనకి అలాంటి దురుద్దేశం లేనప్పుడు ఖచ్చితంగా హోలిస్టిక్ లెర్నింగ్ మనం అడాప్ట్ చేయొచ్చు. చిన్న పిల్లలకు ఒక పారాగ్రాఫ్ బట్టి కొట్టమని కాదు, హ్యాపీనెస్ కరికులం అని పెట్టండి. రాగానే పుస్తకాలు ఓపెన్ చేయకుండా ఒక గంట సేపు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వండి. సార్ ఎడ్యుకేషన్ అంటే ఏంటండి నేను అడుగుతున్నా. ఎడ్యుకేషన్ అంటే ఏంటి? పేజీలు బట్టి కొట్టడం, ఎగ్జామ్ లో 100 మార్కులు తెచ్చుకోవడం, ఒక స్కిల్ సెట్ ఒకటి డెవలప్ చేసుకొని రోడ్డు మీద నిలబడి మనల్ని మనం మార్కెట్ చేసుకోగలగడం ఎడ్యుకేషన్. To make our youth future ready, we need to continuously skill, reskill and upskill them. అలా ఎవరికి పనిచేస్తుంది? లోపల నుంచి ఆనందంగా ఉండే వ్యక్తికే కదా. మరి ఆ హ్యాపీనెస్ మనం ఇవ్వకపోతే ఎలాగా? హ్యాపీనెస్ కరికులం అంటే ఏం లేదు. పిల్లలతో మాట్లాడండి, పిల్లల ఎక్స్పీరియన్స్ అడగండి, వాళ్ళతో జోక్లు వేయండి, వాళ్ళు మనసారా నవ్వేలా చూడండి. What is the purpose of a university education? And young fellows started saying, let us do it together. The leader's quality, that means child said, you give me. The leader says, what I can from his nature, you give me to what I. That is the mission. To be number 1 in India by 2029 with happiness as an index. ప్రైవేట్ స్కూల్స్లో పేరెంట్స్ వెళ్ళి మాకు టీసీ కావాలి అని టీసీ లాక్కొచ్చి మన స్కూల్లో జాయిన్ చేయకపోతే అడగండి. కొంచెం వయసు అయిన తర్వాత వాళ్ళు 7th, 8th క్లాస్కి వచ్చేసరికి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటో నేర్పించండి. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనం జాబ్ సీకర్స్ని క్రియేట్ చేస్తున్నాం. నాకు ఉద్యోగం కావాలి అని అడిగే వ్యక్తిని మనం క్రియేట్ చేయగలుగుతున్నాం, కానీ నేను 10 మందికి ఉద్యోగం ఇస్తా అనే సత్తా ఉండే వ్యక్తిని మనం ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాం అంతమందిని? సో ఆ స్కిల్ని చిన్నప్పటి నుంచి నేర్పించండి పిల్లలకి. ప్లస్ ఇందాక చెప్పినట్టే ఇలా చేసి చూడండి. ఆ ప్రైవేట్ స్కూల్ నిన్న అనంతపూర్లో జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ మనకి ఎందుకు జరుగుతుంది? ఆనందంగా ఉండే పిల్లడు అలా ఎందుకు చేసుకుంటాడు? అండ్ ఇందాక చెప్పినట్టే మన ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాలి. ఇది వెల్ఫేర్ కాదు, ఇది డెవలప్మెంట్. ఇది అయినప్పటికీ మన బడ్జెట్ లో మనకు ఓన్లీ 4-5% ఎందుకు పెడతాం మన ఎడ్యుకేషన్ మీద? అది యూనియన్ బడ్జెట్ అయినా స్టేట్ బడ్జెట్ అయినా. మన 2 తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. నేషనల్ యావరేజ్ 14% ఉంటే తెలంగాణలో ఎందుకు 7.6% ఉంది? ఆంధ్ర కూడా బిలో యావరేజ్ ఉంది. 14% కన్నా ఎక్కువ పక్కన పెట్టండి. అసలు 14% కూడా మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం? ఆ బడ్జెట్ ఎలకేట్ చేయగలిగితేనే కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేది, బిల్డింగ్లు లేచేవి, క్లాస్ రూమ్లు వచ్చేవి. అండ్ చాలా మందికి గవర్నమెంట్ స్కూల్ అంటే క్లాస్ బిల్డింగ్ అనుకుంటారేమో, కానీ మన గవర్నమెంట్ స్కూల్స్ లో వరల్డ్ క్లాస్ స్విమ్మింగ్ పూల్స్ ఎందుకు ఉండకూడదు? ఇలా అడగడం అత్యాస అనుకునేసరికి మన మైండ్ స్టేట్ ఏంటో మనకు అర్థం అవ్వాలి. అద్దరిపై క్రికెట్ స్టేడియం ఎందుకు ఉండకూడదు? మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచి నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ మనం ఎందుకు తయారు చేయలేం? లేదా ఒలింపిక్స్ ఎందుకు పంపించలేం? ప్రైవేట్ స్కూల్ అంటే అడిగి ర్యాంకులు అది ఇది అని ఉంటుంది, అది డిమాండ్ పేరెంట్స్ అనుకుంటారు వాళ్ళు. బట్ మనం చాలా క్లియర్ గా ఉన్నాం కదా ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. ఇకపోతే మన గవర్నమెంట్ స్కూల్స్ లో పవర్ ని డీసెంట్రలైజ్ చేయాలి. వన్స్ బడ్జెట్ మన చేతిలో ఉన్న తర్వాత ప్రతి గవర్నమెంట్ స్కూల్ ఒక ఆర్గనైజేషన్ లో పనిచేయాలి. ఆర్గనైజేషనల్ హెడ్ ప్రిన్సిపల్ అవ్వాలి, టీచర్స్ ఎన్ఫోర్సర్స్ అవ్వాలి, పిల్లల భవిష్యత్ అవుట్కమ్ అవ్వాలి. రియలిస్టిక్ గా మనం చూసుకుంటే చాలా మందికి నిరాశ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు చూసారు కదా, సడన్ గా మనం హోప్ ఇవ్వలేం వాళ్ళకి, ముఖ్యంగా టీచర్స్ కి, ప్రిన్సిపల్స్ కి. బట్ మన మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించగలిగితే, పిల్లలతో పాటు వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వగలిగితే, ఐఐఎమ్స్ తో కొలాబరేట్ అవ్వండి, వరల్డ్ లో రకరకాల యూనివర్సిటీస్ తో కొలాబరేట్ అవ్వండి. ఇండియాలో జరిగే నాన్ ప్రాఫిట్ ప్రోగ్రామ్ ఇది అనగానే అందరూ ఓపెన్ ఆర్మ్స్ తో రిసీవ్ చేసుకుంటారు. బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తారు టీచర్స్ కి, ప్రిన్సిపల్స్ కి. ఇన్ఫాక్ట్ ఈ టీచర్స్ ట్రైనింగ్స్ ఇన్స్టిట్యూట్స్ పెట్టండి. ఎందుకంటే మంచి టీచర్స్ ఉంటేనే మంచి స్టూడెంట్స్ తయారవుతారు. ఇటువంటి డబ్బు ఆశించకుండా చేస్తున్నాం కాబట్టి మీరు ప్రిన్సిపల్స్ ని, టీచర్స్ ని వరల్డ్ ఎక్స్పోజర్ తెచ్చుకోమని పంపిస్తే వాళ్ళు ప్రాణం పెట్టి నేర్చుకుంటారు. వెనక్కి వచ్చి వాళ్ళు నేర్చుకునే పిల్లలు చెప్తారు. అండ్ పిల్లల ఎడ్యుకేషన్ కూడా మనం 1 డైమెన్షన్ లో చూడలేం.
ఇంజనీరా, డాక్టరా అంటే కుదరదు. ఇవాళ 2025లో ఉన్నాం మనం. బయట ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో మనం అందరం చూస్తున్నాం. వన్స్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత స్కిల్ బేస్డ్ సెంటర్స్ కూడా ఉండాలి. పిల్లలకి ఆర్ట్స్ కావాలంటే ఆర్ట్స్ చదువుతారు, హ్యూమానిటీస్ కావాలంటే హ్యూమానిటీస్ చదువుతారు, సైన్స్ కావాలంటే సైన్స్ చదువుతారు. ఆ సైన్స్లో ప్యూర్ సైన్స్ అని ఉంటుంది, అప్లైడ్ సైన్స్ అని ఉంటుంది. ఇన్ని రకాల డొమైన్స్ ఉన్నాయి పిల్లలు నేర్చుకోవడానికి. జాయ్ ఆఫ్ లెర్నింగ్ మనం పరిచయం చేద్దాం మన పిల్లలకి. పెద్ద పెద్ద స్కూల్స్ వదిలేసి రావాలి, మన గవర్నమెంట్ స్కూల్స్లో మనకి ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ వస్తుందని చెప్పి. అలా మనం ప్రయత్నిస్తే మనకు ఖచ్చితంగా మనకి రిజల్ట్ కనబడుతుంది. నేను అది నమ్ముతా ఖచ్చితంగా. మన ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు, కళ్యాణ్ గారు వీళ్ళందరూ చెప్పేది ఒకటే, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి. నాడు నేడు అనే ప్రోగ్రామ్తో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం. మన పిల్లలు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ మీడియంలో రాస్తారు, ఇంగ్లీష్లో రాస్తారు. To be number one in India by 2029 with happiness as an index. ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేసిన సదుపాయాలను చూసి పవన్ ఆశ్చర్యంతో విద్యార్థులను, అధికారులను ప్రశ్నించారు. ఇది ప్రైవేట్ స్కూలా, ప్రభుత్వ స్కూలా అంటూ అడిగారు. ఆ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎట్లా వస్తుంది? మనం స్కిల్స్ని ఇన్కల్కేట్ చేసేటప్పుడే జాబ్ని టార్గెట్ చేయాలి. ఆ జాబ్లో ఎటువంటి రిక్వైర్మెంట్ మనకు ఉంది దాన్ని బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అలాంటి స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ కూడా మన ఎడ్యుకేషన్లో ఒక పార్ట్ అవ్వాలి. అంటే పిల్లలకి చదివి ఇవ్వడం మాత్రమే కాదు, వాళ్ళ బయటకు వచ్చి వాళ్ళ బ్రతుకు తెరువు, వాళ్ళ ఉద్యోగ అవసరాల దాకా మనం వాళ్ళు చేయి పట్టుకొని వాళ్ళు తోడుగా ఉండాలి. అందుకే అన్న, దే ఆర్ నాట్ స్టూడెంట్స్, దే ఆర్ హ్యూమన్ రిసోర్సెస్. 10ల్లో 100ల్లో కాదు, వేలల్లో, లక్షల్లో ఇలాంటి స్టూడెంట్స్ మనం మార్కెట్లోకి వదిలితే మన స్టేట్ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. 10-15 సంవత్సరాలు మనం ఫోకస్ చేద్దాం. 10-15 సంవత్సరాలు ఒక జనరేషన్తో మన ఫ్యూచర్నే మనం మార్చేయచ్చు. వీటిలన్నింటిలో అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రభుత్వాలు ఎవరైతే అమలు చేయాలో ఈ గవర్నమెంట్ స్కూల్స్ని, పబ్లిక్ ఫండెడ్ ఎడ్యుకేషన్ని, వాళ్ళకే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటున్నాయి. వాళ్ళే ఫీజులు అంటారు, డొనేషన్లు అంటారు. వాళ్ళ స్వలాభం కోసం గవర్నమెంట్ స్కూల్స్ని పట్టించుకోవట్లేదు. ఇది మహేష్ గారి సినిమా, ఒక సినిమాలో కూడా ఉంటుంది. అందులో ఆయన చీఫ్ మినిస్టర్. ఆయన క్యాబినెట్లోనే ఒక వ్యక్తికి ప్రైవేట్ స్కూల్స్ ఉండడం వల్ల ఫ్రీ ఎడ్యుకేషన్ మీరు ఇవ్వకూడదు అంటాడు ఆయన. స్కూల్స్, కాలేజెస్ మీద మేము చాలా డబ్బు ఇన్వెస్ట్ చేసాం సార్. That's the problem. అంటే మన సినిమాల్లో మనం పెడుతున్నాం అలాంటి సీన్స్, వీఆర్ అవేర్ బట్ యాక్ట్ చేయం కదా. ఇన్ షార్ట్, గవర్నమెంట్ స్కూల్స్ కోల్పోయిన గత వైభవాన్ని మళ్ళీ దానికి ఇచ్చి, ఫ్రంట్ లైన్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో, టీచర్స్, ప్రిన్సిపల్స్ తదితరులు, వీళ్ళని మనం ఎంపవర్ చేయాలి, పవర్ని డీసెంట్రలైజ్ చేసి. ఇలా చేసి ఒక్కసారి రిజల్ట్ మనం చూద్దాం. నేను కాదు, మీరే చూడండి. అండ్ గ్రేట్ పబ్లిక్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి డెవలప్డ్ కంట్రీలో అది గివెన్, అది యాక్సెప్టెడ్. అది దాని గురించి పెద్ద డిబేట్లు కూడా ఉండవు. బట్ మనం ఇక్కడ అదో లగ్జరీలో మాట్లాడుతున్నాం. పెద్ద బిల్డింగ్ దగ్గర మంచి ఆడి కార్ వేసుకొని వచ్చి ఒక వ్యక్తి దిగితే, ఆ కార్ డోర్ ఓపెన్ చేసిన వ్యక్తి కొడుకు, కార్ దిగే వ్యక్తి కొడుకు ఒకటే క్లాస్ రూమ్ లో ఉండడమే అసలైన స్వాతంత్రం. అప్పుడే నెక్స్ట్ జనరేషన్ ఎంపవర్ అవుతుంది. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. దీని గురించి మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. అయినో దారి చాలా దూరం ఉంది, బట్ మనం నిలబడదాం. అండ్ మీరు ఇక్కడ వరకు నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇలా మిమ్మల్ని ఆలోచింపజేసే వీడియోస్, మీకు నాలెడ్జ్ పిల్ల పనిచేసే వీడియోస్ రోజు నా సైడ్ నుంచి ఒకటి వస్తుంది. ఆ వీడియోస్ మీ దాకా ఇమీడియట్ గా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఇలాంటి టాపిక్స్ నాకు ఏదైనా ఇద్దాం అనుకున్నా, నాతో వచ్చి మాట్లాడదాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ లో అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అక్కడ వచ్చి DM కొట్టండి. నా చుట్టూ జరిగే విషయాలు కూడా చూడొచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ ని షార్ట్ ఫార్మాట్ లో అంటే రీల్స్ లో కూడా చేసి మీ ముందు పెడతా. రండి అక్కడ కూడా కనెక్ట్ అవుదాం. ఈ ఎంటైర్ టాపిక్ లో నేను ఏమైనా మిస్ అయ్యానని మీకు అనిపిస్తే కింద కామెంట్స్ లో రాయండి. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. రీసెంట్ గా హైదరాబాద్ మీర్పేటలో కుక్కర్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ అది. దాని గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేకపోతే కేరళలో ఒక చాలా వైరల్ కేసు అయింది, గ్రీష్మా షారన్ కేసు అని. సొంత ప్రేమికుడిని చంపేసింది. చాలా డ్రమాటిక్గా ఉంటుంది. దాని గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో దగ్గరికి వెళ్ళండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above selfishness. Rise above politics. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమో వెంకటేశాయ.